పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ పునరుద్ధానము మేము క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే మీరు అనుగ్రహించిన కృపని ఎరిగిన వారమై మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునైనా నీ కృప లేనిదే ఈ స్థలంలో మేము లేము, మీ స్వరము మేము వినలేము. ప్రభా, మీ కృప మమ్మల్ని వెతికి క్షేమపరిచింది. దేవా, ఈ రీతిగా ఈ సమయం మాకు దక్కిందంటే అది మీరు అనుగ్రహించిన ధన్యత మాత్రమే. ప్రత్యేకంగా ఇప్పటిదాకా చెప్పినటువంటి వ్యక్తులు, మరి శేఖర్, సుబ్బారావు గారు, అలాగే మెర్సీ, వీరందరూ మీ పాదాల దగ్గర పెడుతున్నాం. కనికరం కలిగిన దేవుడువు, స్వస్థపరచు యెహోవా నన్ను వాగ్దానం ఇచ్చిన దేవుడువు, మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో స్వస్థత ఉందని ఎరిగి ఈ దినము నీ బిడ్డలను నీ పాదాల దగ్గర పెడుతున్నాం. నీ బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఆమె నన్ను వాడుగా మీరు రూఢీపరచండి. దేవా, క్షేమంగా సజీవులుగా నీ సాక్షార్థమై రక్షణార్థమై నీ సన్నిధానంలో వారు ఆనందించడానికి నీ కృపనివ్వండి. కుటుంబాన్ని బలపరచండి, ధైర్యపరచండి. అలాగే ఈ సమయం ముందు ఎవరు బలహీనలుగా ఉన్నారో ప్రత్యేకంగా వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. శారీరకంగా కానీ మానసికంగా కానీ వారికున్న ప్రతి నీరసాలను, నిస్సత్తువులను, ఆందోళనను, అధైర్యాన్ని తొలగించి ధైర్యమును ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మీకు వందనాలు నాయన. వాక్యమే ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడండి. దేవా, ఈ లోకంలో ఈ భూమి మీద ఎవరు మాట్లాడినా మాకు ప్రయోజనం లేదు. మనుషుల మాట వ్యర్థము నాయన. దేవా, నీవు మాతో మాట్లాడండి. మీ మాటే, మీ మాటే, మీ మాటే, మీ మాట చేత మమ్మల్ని బలపరిచి ఈ దినము నాయన నీ మాటకు మేమందరం లోబడిన వారమై, విధేయులమై, హృదయములో తెరవబడి మారు మనసు పొంది పశ్చాత్తాప రక్షణానుభవం కలిగిన వారుగా సంఘమంతటిని మీరు దీవించి, అయ్యా ఇగొత్తని మీ రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపడటానికి నీ కృపనిమ్మని, అయ్యా ప్రతి పరిస్థితులకు చాలిన దేవుడు నాయన, నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు ప్రభా, అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 56వ కీర్తన, 56వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? అలాగే ఈ మాటని ఇలా ఉంచి మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారు చెప్పిన మాటలు లక్ష్యపెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజపు మందిరపు అధికారితో చెప్పి. చాలండి, చాలండి. దేవుడి ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమెను గట్టిగా చెప్దామా? ఆమేన్. ఈ దినము దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, గడిచిన వారము మరి దేవుడు ఒక మాటను మన ముందు తీసుకుని వచ్చాడు. గుర్తుందా? ఏమండి? మోసపోకుడి. ఇంతకీ మోసపుచ్చేది ఎవరు అంటే, అపవాది మనని ఏం చేస్తాడు అంటే మోసపుచ్చుతాడు. ఎప్పుడు, ఏ సందర్భంలో అంటే శోధనలు మనని చుట్టుముట్టినప్పుడు, శ్రమలు మనని తాకినప్పుడు,
దేవుని యొక్క శక్తిని ఆశ్రయించనివ్వకుండా దేవుడు మనని మర్చిపోయాడు అనే విధానంలో మనని తీసుకెళ్ళి అసలు దేవుడు నీకేం చేశాడు అన్న ధోరణిలోకి మనల్ని నడిపించి అపవాదం ఏం చేస్తాడంటే మనని మోసపుచ్చుతాడు. సహజంగా అందరం మోసపోయేది ఎప్పుడు అంటే శ్రమలు శోధనలు వచ్చినప్పుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే గడిచిన వారం ప్రభు మన ఎరిగిన వాడే రాబోతున్నటువంటి శ్రమలు శోధనలు ఆయనకు ముందుగానే తెలుసు కనుక ఆయన ఏం చెప్పాడు అంటే మోసపోకుడి అని చెప్పాడు. ప్రియా అన్న చెల్లి అక్క తమ్ముడా వినాలి, అందరు జాగ్రత్తగా వినండి. ఈరోజు ప్రభు మరొక మాటను మన ముందు తీసుకొని వస్తున్నాడు. అదేంటంటే నేను చదువుతున్నాను. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. అలాగే మార్క్స్ వార్తలు ఇందాక చదువుకున్న 5:36 కూడా మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటండి, నమ్మిక మాత్రము భయపడకము, నమ్మిక మాత్రము ఉంచు. నీ పక్కన ఉన్నోళ్ళని తట్టి మాట చెప్పండి, భయపడకము అని చెప్పండి. ఎప్పుడు భయపడొద్దు అంటున్నాడు? శ్రమలు కలిగినప్పుడు భయపడొద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు సహజంగా ఆలోచన చేస్తే, వాక్యం దగ్గరకు వచ్చి గమనిస్తే భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే నాకు అసలు భయమే కలగలేదండి అనేమని చెప్పాడా? ఏమండి, కీర్తనలు మనం చదువుకున్న మాటలో అసలు నాకు భయమే కలగలేదండి అని చెప్పాడా? చెప్పలా. కానీ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు భయము సంభవించు దినమున నేనేం చేస్తున్నానంటే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. సహజంగా ఆలోచన చేస్తే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు నేను గమనించేది, వాళ్ళు ఎప్పటికప్పుడు తమ సేఫ్టీ చూసుకుంటూ ఉంటారు డాక్టర్స్. ప్రతిసారి ఎలాగంటే వీళ్ళు ఎక్కడ గొడవ చేస్తారో, వీళ్ళు ఎక్కడ అల్లరి చేస్తారో అనే ధోరణిలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ముందు అందరితో ఏం చేపిస్తున్నారు అంటే సైన్స్ చేయించుకుంటూ ఉంటారు, సంతకాలు పెట్టించుకుంటూ ఉంటారు. ట్రీట్మెంట్ చేసేది వాళ్ళైనా వాళ్ళ మీద వాళ్ళకు కూడా ఏముండదు అంటే నమ్మకం ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క సృష్టి విధానం, దేవుడు నిర్మించిన నిర్మాణం, భక్తుడు అంటాడు నన్ను నిర్మించినటువంటి ఆ యొక్క విధానం చూడగా నాకేం కలుగుతుందంటే భయమును ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు. ఎందుకంటే మన యొక్క నిర్మాణం, ఆఖరి డాక్టర్స్ యొక్క నిర్మాణం, లేకపోతే పలానా వారి నిర్మాణం, ఎంతటి వారైనా ఎంతటి సెలబ్రిటీలైనా ఎవరిదైనా సరే ఆ నిర్మాణం చూసినప్పుడు వారికి ఏముంది అంటే భయము ఆశ్చర్యమే. ఈరోజు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనందరి ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశం, భయము కలిగిన దినమున మనం ఏం చేయాలంటే నమ్మిక మాత్రము ఉంచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. భయము సంభవించిన దినమున నీవేం చేయాలంటే నమ్మిక ఉంచు. ఎందుకు అంటే మనం ఆధారపడుతుంది ఎవరిని అంటే సామాన్యుని కాదు, సమస్తమునకు అధిపతి అయినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే 56వ కీర్తనలో మనం చూసినప్పుడు ఆ చిన్న వచనాలతో అక్కడ రాయబడి ఉంటుంది. ఏం రాయబడి ఉందో పైన చూడండి ఒకసారి. ఏం రాయబడి ఉంది అక్కడ? 56వ కీర్తనలో ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినటువంటి అనుపద గీతం. వినాలి. ఎప్పుడు రాశాడంటే పాటలు ఎప్పుడు రాస్తారండి? ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఎవరైనా ఫేమస్ అవ్వాలనుకోండి, ఏ సేవకుడైనా ఫేమస్ అవ్వాలంటే, ఏ పరిచర్యైనా ఫేమస్ అవ్వాలంటే 2 విధానాలు. ఒకటి పాటలు. మామూలుగా వాళ్ళు ఎవరో అసలు గుర్తింపు ఉండదు మనకి ఫస్ట్. కానీ
ఏదో ఒక పాట హైలైట్ అయినప్పుడు ఇక ఆ పాటను బట్టి రెండవ పాటను బట్టి మూడవ పాట, ఇప్పుడు ఆ యొక్క హోదాను కాపాడుకోవడానికి ఏం చేస్తారంటే కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త మ్యూజిక్ సిస్టమ్స్, వీటన్నిటిని తీసుకొచ్చి వాళ్ళు తర్వాత మినిస్ట్రీలో అందరూ అని నేను చెప్పను, కానీ తర్వాత గమనిస్తూ ఉంటే వారిని వారు హైలైట్ చేసుకోవడం అనేది ఒక విధానం అయితే, రెండో విధానం ఏంటో తెలుసా? వివాదాలతో. అప్పటిదాకా ఆయన ఎవరో మనకు తెలియదు, ఏదో ఒక వివాదంలో ఉంటారు, ఏదో ఒక డిబేట్లు ఉంటాయి, ఏదో ఒక డిబేట్ల రూపంలోనో వివాదాల్లో లేకపోతే వాళ్ళనో వీళ్ళనో ఏం జరుగుద్దంటే అలాంటి వారికి చూడండి, గమనించండి, యూట్యూబ్లో మనం ఏం చేస్తామంటే అలాంటి వారిని ఎక్కువ చూస్తూ ఉంటారు. అయితే వివాదాలు లేతే పాటలు, సరే దాంతో కూడా మనకు అవసరం లేదు. పాట అనేది ఎప్పుడు వస్తుంది అని ఆలోచన చేసినప్పుడు అంతా బాగుంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, హ్యాపీగా కొనసాగుతున్నాం అనే సమయంలో ఒక పాట, కానీ కొంతమందికి తీవ్రమైనటువంటి దుఃఖంలో కూడా ఒక పాట రావచ్చు. దావీదు జీవితంలో ఒక పాట రాశాడు. ఆ పాట ఎప్పుడు రాశాడంటే తనంట ఫిలిష్తీయులు పట్టుకున్నప్పుడు రాశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సమయంలో రాసిన పాట ఏంటంటే, నాకు భయము సంభవించిన దినమున నేను దేవుణ్ణి ఏం చేస్తున్నానంటే ఆశ్రయిస్తున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా, భయాలతో ఆందోళనతో ఉన్నావేమో నాకు తెలియదు. నీకున్న పరిస్థితులు, నీ ముందున్నటువంటి సమస్యలు, నీ ముందున్నటువంటి ప్రతికూలమైనటువంటి వేదనలు బట్టి నువ్వు కృంగిపోతున్నావు నాకు తెలీదు. కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే భయపడకుము. ఎందుకో తెలుసా? ఆ భయపడే సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది నీ భయాలకు కారణమైన వాటిని కాదు. భయపడే సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరిని అంటే అన్నిటికీ అధిపతి అయినటువంటి బైబిల్లో ప్రభు గురించి ఒక మాట ఉంది. చూపించమంటారా? రండి చూపిస్తాను. నెహెమ్యా గ్రంథం పేజ్ నంబర్ 401. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, చెప్పండి ఎవరంట ఆయన? అందరు గట్టిగా చెప్పాలి. ఎవరైనా? భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇప్పుడు చెప్పండి, భయంకరుడు ఎవరు? భయంకరుడు అంటే మనకేమనిపించాలంటే 3 చేతులు, 4 చేతులు, 6 చేతులు, 8 చేతులు, ఏమండి చూడడానికి వికృతంగానో లేకపోతే భయాన్ని కలిగించే విధంగా ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? భయపడతాం. అలాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడే భయపడతాం. కానీ వాక్యంలో నెహెమ్యా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎలాంటి దేవుడో తెలుసా? భయంకరుడైనటువంటి గొప్ప దేవుడు అంట. కానీ ఆయన భయాన్ని ఏ విధంగా చూపిస్తున్నాడు అంటే, ఎవరైతే ఆయన్ని అనుసరిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయనకు లోబడతారో వారిని అంట ఆయన ఏం చేస్తాడంట? కటాక్షించి వారితో ఏం చేస్తాడో తెలుసా? నిబంధనను స్థిరపరుస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప దేవుడు! ఎవరైనా రూపాన్ని బట్టి భయం కలిగించాలని, అధికారాన్ని బట్టి భయం కలిగించాలని, పరిస్థితులను బట్టి అపవాది భయం కలిగించాలని వాడు చూస్తుంటే దేవుడు అంటాడు, అసలు అన్నిటికన్నా భయంకరుడు నేను. కానీ నేను నా భయంకరత్వం ఏంటో తెలుసా? మీ విషయంలో నేను కటాక్షం చూపించటంలో, నిబంధనను స్థిరపరచడంలో నేను గొప్ప దేవుడిగా ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమ, భయాల్లో ఉంటే ఇప్పుడే ప్రభు వైపు తిరుగు. భయపడాల్సింది ఎవరికి చెప్పండి? భయపడాల్సింది ఎవరికి? విచిత్రం ఏంటంటే మనము భయపడాల్సిన వారికి భయపడం, లోబడాల్సిన వారికి లోబడం. భయపడాల్సిన దేవునికి భయపడకుండా అన్నిటికీ భయపడతాం. అందుకే వాడు
అపవాది ఏం చేస్తూ ఉంటాడు, మనని కృంగదీస్తూ ఉంటాడు. కొంతగా ఆవలింతం వస్తే భయం. ఏమంటే క్రైస్తవులు ఆవలింతలు వచ్చినా కానీ వెంటనే గుర్తొచ్చే మాట ఏం చెప్పండి, పదం యేసు రక్తం. ఆవలింత అనేది ఒక సహజ గుణం, అర్థమైందా? అంటే అది కూడా చీకటిగా, అది కూడా భయాలుగా అలాగ మార్చేసుకున్నారు. నిజంగా దేవుని శక్తిని ఆశ్రయించిన వారు ఎప్పటికీ కూడా ఏ విషయంలో కూడా ఏం చేయరు చెప్పండి, భయపడరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన ఇలాగే ఈ మధ్యకాలంలో నేను చదివాను. ఏంటంటే ఒక ఆయన అంట తన ఇంటిలో, ఆయన ఒక రైతు, ఆఖరికి తన భార్యకి కూడా చెప్పకుండా ఏం చేశాడంటే 1,50,000 భయంతో ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో, ఆయన రైతు అనమాట, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారన్న భయంతో ఏం చేశాడంటే ఇంట్లో ధాన్యం మూటలో దాచాడంట డబ్బులు. రీసెంట్గా జరిగింది. ఆయన పేరు జయశంకర్, భూపాలపల్లిలో జరిగింది. ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారన్న భయంతో ధాన్యం మూటలో దాస్తే ఒకరోజు ఆయన లేని సమయంలో ఏం జరిగిందంటే ఒక వ్యాపారి వచ్చాడంట, ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారి వచ్చి, రీసెంట్గా జరిగింది అది. ఏం చేశాడంటే ఈయన లేడు కదా, అదే టైంకి వాళ్ళ ఆవిడ ఉంది, అయ్యా మా ఇంట్లో కూడా ధాన్యం ఉంది తీసుకెళ్ళని చెప్పేసి ఇవేం చేసింది, ధాన్యం మూటలు వేసేసింది. ఈయన ఇంటికి వచ్చాడు, రాగానే మొట్టమొదటికి ఎక్కడికి వెళ్తున్నాడంటే మరి ఎక్కడ దాచాడు ఈయన, ధాన్యం మూటలు. ఏం జరిగిందో తెలుసా, మూట వెళ్ళిపోయింది. ఏమండి, మూట వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఆ సీసీ కెమెరాలు చూశారు, ఏ వ్యాపారం వచ్చాడో తెలీదు. ఇప్పుడు చెప్పండి, అంటే ఎందుకు ఈ విషయం చెప్పండి, దొరికిందో దొరకలేదో తర్వాత న్యూస్ నాకు తెలీదు. కానీ ఇప్పుడు చెప్పండి, తన భయం ఏంటి, దొంగలు పడతారు, డబ్బులు ఎత్తుకెళ్ళిపోతారు కాబట్టి ఎవరికీ తెలియని ప్లేస్లో. దానికి కొటేషన్ ఏమని రాశారో తెలుసా, ఇది యథార్థంగా జరిగింది కదా. కొటేషన్ ఏమని రాశారంటే భర్తలు భార్యలకు చెప్పి దాయండి అని రాశారు. భార్యలకు చెప్పి దాయండి. వీళ్ళు మాత్రం చెప్పరు. ఏమండి, వీళ్ళు మాత్రం చెప్పరు. ఓ మాట చెప్పనా, నేను అది కూడా చూశానండి, మర్చిపోయాను. ఏంటంటే భర్త డబ్బులు అడిగాడు భార్యని, నా దగ్గర ఎక్కడున్నాయి అందామా, ఎక్కడున్నాయి అంది. సరే, ఈలోపు అదే టైంకి అనౌన్స్మెంట్ వచ్చింది, మీరు మీ డబ్బులు మార్చుకోండి, నోట్లు మార్పిడి, లేకపోతే మీ డబ్బులన్నీ ఇక చల్లవు అనగానే భార్య వెంటనే ఏమండి అంది. ఏంటి అంటే తీస్తూ ఉంది, అక్కడ ఒక 100 వస్తుంది, అక్కడ ఒక డబ్బాలోంచి ఒక 100 వస్తుంది, ఆ చీర కింద నుండి 100 వస్తుంది, ఆ బీరువాలోంచి 100 వస్తుంది. ఇందాక కదా నేను అడిగాను లేవన్నావు అంటే ఇప్పుడు నోట్లు మార్పిడి కదా అని దాదాపుగా చాలా కట్టలు తీసిందండి. ఏమండి, సరే, ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే భయం. కానీ దావీదు అంటాడు, నాకు భయము సంభవించిన దినమున ఎవరిని ఆశ్రయిస్తున్నాను అంటున్నాడు ఆయన, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమ, మరి దేవుణ్ణి ఆశ్రయించడానికి ఏంటి ఆధారం అంటే వాక్యంలో వచ్చి చూద్దాం రండి. ఎలాగ మనం దేవుణ్ణి ఆశ్రయించవచ్చు అంటే దేవుని వాక్యం నేర్పిస్తున్నటువంటి సత్యం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, అందరికి పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం అది. ఒకరు చదవండి. నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఎవరు చెప్పారు? పాస్టర్ గారు చెప్పలేదు. ఎవరు చెప్పారు? భర్త చెప్పలేదు. ఎవరు చెప్పారు? భార్య చెప్పలేదు. ఎవరు చెప్పారు చెప్పండి? దేవుడే చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఎందుకు అంటే నిన్నేమాత్రం ఆయన విడువడు ఎడబాయడు అని ఆయనే చెప్పాను కదా. ఈరోజు ప్రియ సంగమా, అందుకే దేవుని వాక్యంలోనికి ముందుకెళ్తే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే,
ఎవరు చెప్పండి ఆయన? అందరు చెప్పండి, ఎవరైనా? నా రక్షణకు కారణభూతుడైన దేవుడు, నేను భయపడక. ఎవరిని నమ్ముకుంటున్నాను? నేను నమ్ముకునేది అధికారులను కాదు, నేను నమ్ముకునేది నాకున్నటువంటి వనరులు కాదు, నేను నమ్ముకునేది నాకున్నటువంటి బలగము కాదు, నేను నమ్ముకునేది నాకున్నటువంటి జ్ఞానము కాదు, లేకపోతే పొజిషను కాదు, డాక్టర్స్ కూడా కాదు. ఎవరు చెప్పండి? దేవుడే. నా రక్షణకు ఆయన ఆధారం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమ, ప్రభు మనతో మాట్లాడుతుంది కాబట్టి నీ పక్కన వాళ్ళని తట్టి మొదటి మాట నువ్వు చెప్పేది ఏంటంటే, నాకు ఆధారం నా దేవుడు అని చెప్పండి. నీకు ఆధారం ఎవరు చెప్పండి? నీ దేవుడే. ఇప్పుడు ఉన్న వార్తలు ఏమంటే, మళ్ళీ ఏం వార్తలు వినబడుతున్నాయి? మళ్ళీ విచిత్రం ఏంటంటే, మేము అక్కడికి అడుగు పెడితే అక్కడ సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఎవరో కావాలని పంపిస్తున్నట్టుగా. నేను ట్రావెలింగ్లో ఉండి అడుగుపెట్టిన ఒక ఊర్లోకి అడుగుపెట్టా, వైజాగ్ వెళ్ళా. మొన్న వైజాగ్లో అడుగు పెట్టగానే వైజాగ్లో మొట్టమొదటి కరోనా కేసు అని రాశారు. ఇదేంటి? హైదరాబాద్కి వచ్చా. హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో 2 వార్డ్స్ ఇప్పుడు సిద్ధపరిచారు గాంధీ హాస్పిటల్లో అని రాశారు. కావాలని పంపిస్తున్నట్టుగా, నేను నా మూమెంట్ ఎవరో చూస్తున్నట్టుగా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చూడండి, ఆలోచన చేయండి. ఈ నేటి దినాల్లో, నేటి పరిస్థితుల్లో, నేటి వినబడుతున్నటువంటి, ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలీదు, ఎలాంటి అపాయాలు వస్తున్నాయో తెలీదు, ఏది జరుగుతుందో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎక్కడ దాక్కోవాలో తెలీదు, ఏం చేయగలమో తెలీదు. ఏం చేయగలం చెప్పండి? ఏం చేయగలం? ఏం చేయలేం. చేయగలమా? కనీసం ఇజ్రాయెల్ అంటే కనీసం అన్న మాట కూడా ఉపయోగించకూడదు. ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఏంటంటే, వారు ఒక బాలుడు రోడ్డు మీద నడుస్తుంటే, చిన్నవాడు, యాక్సిడెంట్ అయింది, తల పక్కకి వెళ్ళిపోయింది, తలంతా కట్ అయిపోయింది. ఇంతవరకు అలాంటి సర్జరీ ఎక్కడ జరగలేదు. ఏంటి అంటే, కాలు పోతే కాలు ఇస్తారు, కాలు వేసుకోవచ్చు, చేయి కట్ అయితే చేయి అతికిస్తారు, వేలు కట్ అయితే వేలు అతికిస్తారు, అలాగే ఏదో ఒకటి రీప్లేస్ చేయొచ్చు. మరి తల కట్ అయిపోతే ఎంత కనెక్షన్ చెప్పండి బ్రెయిన్కి, అన్నిటికీ ఎంత కనెక్షను, అదే కట్ అయిపోయింది. కానీ ఇజ్రాయెల్ దేశానికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం, తన ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి అసలు ఆ యొక్క టెక్నాలజీ ఏం చేశారంటే, ఆ బాలుని బ్రతికించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అదొక మిరకిల్, దేవుని జ్ఞానం అది. ఈరోజు ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళకి మన ఒక వ్యక్తి, అందులో నేను ఎప్పుడు చెప్తాను ఒక పేరు, శ్రీకాంత్ నక్రికంట్ అని, అక్కడే ఉంటాడు అతను. 2 నెలలు మేము పైన ఎన్ని బాంబులన్నా వేసుకోండి మాకేం కాదు, లోపలికి వెళ్ళి ఎక్కడ ఉంటామో చెప్పనా, హైడౌట్లో ఉంటాం. మా కోసం లోపల ఏముంటుందంటే బంకర్లు ఉంటాయి, తినడానికి తిండి ఉంటుంది, కావాల్సిన అన్ని A to Z దాంట్లో సమకూర్చబడి ఉంటుంది. ఒకవేళ పైన 2 నెలలు యుద్ధం జరిగినా మాకేం కాదు, మేము లోపల ఉంటాం అని చెప్పారు. సరే, వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే అలాంటి పరిస్థితుల్లో ఏదైనా మనకు జరిగితే మనం ఎక్కడ ఉంటాం? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళి పారిపోతాం? దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం అది. కానీ ఒక మాట చెప్పనా, వారిని మించి కూడా దేవుడు మనల్ని ప్రేమించినటువంటి విధానం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మన కొరకు, మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టి అన్నిటికీ మించినటువంటి రక్షణ మనకిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన అంటారు, నా రక్షణకర్తయగు, నా రక్షణ కారణభూతుడైన దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమ, నేను ఎప్పుడు ఒకే మాట జ్ఞాపకం చేస్తున్నాను, అన్నిటికన్నా ఉన్నతమైంది ఏదైనా ఉందంటే రక్షణ. దేవుడు ధనము కావాలి, లేకపోతే బలగం కావాలి, లేకపోతే ఇవే కావాలంటే ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయన ఇక్కడ భూమి మీదకి ఎందుకు రావాలి? అవి ఇవ్వడానికైతే ఆయన తన కింద ఉన్నటువంటి దూతలను పంపించగలడు. ఒక దూత 1,85,000 మందిని ఒక్క దూత హతం చేశాడంట, ఆయన దగ్గర ఉన్న ఒక దూత. మరి నువ్వు ఆలోచన చేయి, మరి ఆయన దూత ద్వారా ఒక్క దూత అంత పని చేయగలిగితే, నీకు ఇవ్వాలనుకున్నది, చెయ్యాలనుకున్నది ఆయన స్వయాన రావాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు. ఈరోజు మనకున్న ధైర్యం
మన రక్షణకర్త అయినటువంటి మన దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీకు భయం కలిగినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే దేవుని వైపు తిరుగు. నీకు భయం కలిగినప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన యందు నమ్మిక మాత్రం ఉంచు, ఆయన మీద ఆధారపడు. రండి వాక్యం నుంచి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? ఒకరు చదవండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం అందకము అని ఇశ్రాయేలీయులు అందరి ఎదుట అతనితో చెప్పాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నీ ముందర నడుచువాడు ఎవరు చెప్పండి? దేవుడే. ఏదైనా జరగాలి అంటే ముందు వ్యక్తికే జరుగుద్ది. ఎందుకంటే డిఫెన్స్లో ఉన్నటువంటి నాకు తెలుసు, చేసి వచ్చిన వాడికి ఏదైనా జరగాలంటే మొట్టమొదటిగా జరిగేది ఆ ముందున్నవాడికే. కానీ ముందున్న స్థానం ఎవరు తీసుకున్నారు చెప్పండి? ఆయనే. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ముందు వెనక ఆయన ఆవరించి ఇశ్రాయేల్ ప్రజల్ని అరణ్య మార్గం గుండా నడిపించాడు. కనీసం వారి యొక్క పాదాలకు ఉన్నటువంటి చెప్పులు కూడా అరగలేదంట. ఏ హాని, ఏ కీడు జరగనివ్వకుండా, ఏ విధమైనటువంటి ఆ యొక్క ఫరో సైన్యము వెంటాడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళను సముద్రంలో వీరిని 6 నెలలు నడిపించాడు. వారిని ఏం చేశాడు చెప్పండి? అదే నీటిలో ముంచి శత్రుశేషం లేకుండా చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరి ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? నువ్వు దేవుని మీద ఆధారపడు. నీకు భయం కలగదని దేవుడు చెప్పలేదు. యేసు ప్రభువు నమ్ముకుంటే భయాలు కలగవు, భయం ఫ్రీ, ఏంటంటే ఫియర్ ఫ్రీ అని చెప్పలేదు ఆయన. యేసు ప్రభువు నమ్ముకుంటే కష్టాలు రావు, శ్రమలు రావు, శోధనలు రావు. కొంతమందికి బలహీనతలు రావు అనుకుంటారు, బలహీనతలు వస్తాయి. భక్తులను మనం చూస్తే చాలామంది బలహీనులుగా ఉన్నవారు, దేవుని సేవ చేసిన వారు, దేవుని కొరకు కష్టపడిన వారు, త్యాగం చేసిన వారు ఎందరో ఉన్నారు. చాలా తక్కువ సమయంలో పరిచర్లో, తక్కువ సమయంలో ఉండి దేశాల్ని కదిలించినటువంటి వారు ఉన్నారు. మరి వారందరితో కంపేర్ చేసుకుంటే చెప్పాలంటే మనం అందరం ఎక్కడ ఉన్నామంటే సేఫ్ సైడ్లో ఉన్నాం. ఈ రోజున భారతదేశంలో నార్త్ వైపు సేవ చేయాలంటే ఎంతో కష్టం. కానీ ఇప్పటికీ మనం ఈ రీతిగా సేవ చేసుకోగలుగుతున్నామంటే, ఈ రీతిగా మందిరంగా కూడుకోగలుగుతున్నామంటే అది కేవలం దేవుడు అనుగ్రహించిన కృప మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు ఎంత దేవుని కృప చూడండి, ఆలోచన చేయండి. అసలు భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే మనకు అందులో కూడా మనం సేఫెస్ట్ ప్లేస్లో ఉండగలిగినట్లుగా మనందరికీ దేవుడు కృప చూపించాడు. అనుబంధాలు, ఆప్యాయతలు చాలా చోట్ల ఇవన్నీ కనపడదు. ఇవన్నీ ఎక్కడున్నాయంటే దేవుని సన్నిధిలో మాత్రమే. వాస్తవానికి మొన్నటి కాలంలో మరి శేఖరుది కబురు తెలిసిన రోజు, ఆ నెక్స్ట్ రోజే అందరూ ఒక ప్రయాణం ఉంది మాకు. మరి మోషే గారు గురించి వైజాగ్ వెళ్ళాల్సినటువంటి ప్రయాణం ఉంటే కేవలం సహోదరులు చాలామంది ఉన్నారు వెళ్ళాల్సిన వారు, వారందరూ కూడా వారి రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేసుకున్నారండి. నష్టం కలిగినా కానీ కేవలం ఎందుకో తెలుసా? ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, సహోదరులందరూ ఆ రాత్రి కబురు తెలిసినప్పుడు వెంటనే వెళ్ళాల్సిన ప్రయాణం అంతటిని క్యాన్సిల్ చేసుకున్నారు. నష్టమే, కానీ నష్టం చూడలేదు. ఒకటే చూశారు, వారు మా కుటుంబం అని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంఘం, మా దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది దొరికే ఏకైక స్థలం దేవుని సన్నిధి. ఆప్యాయతలు దొరికే స్థలం, ప్రేమ దొరికే స్థలం, కుటుంబం దొరికే స్థలం. ఏదో కొంతమంది ఏం చేస్తారంటే మందిరాలకు వెళ్తారు, ఎప్పుడు వెళ్ళారో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, ఎవరు పలకరించరు, వాళ్ళ గురించినటువంటి అవగాహన ఉండదు, వాళ్ళ గురించినటువంటి ఏ విధమైనటువంటి ఆలోచన ఉండదు. వాళ్ళ స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు పలకరించేవారు ఉండరు, వారి కొరకు ప్రార్థించేవారు ఉండరు. చాలామందికి అలాంటి వారే కావాలని కోరుకుంటారు. ఎందుకు కావాలని కోరుకుంటారంటే వీళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ నిజమైనటువంటి దేవుని సంఘం ఏం చేస్తుందంటే కుటుంబంగా కలుస్తుంది. ఒకవేళ నువ్వు బాగున్నప్పుడు ఆనందిస్తారు,
నువ్వు ఏదైనా దారి తప్పుతున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారో తెలుసా? గద్దిస్తారు. ఎందుకు అంటే నా కుటుంబం అనుకున్నప్పుడు నీకు ఖచ్చితంగా ఏం రావాలో తెలుసా? గద్దింపులు రావాల్సిందే. నువ్వు ఎంతగా ప్రేమిస్తే అంతగా నీ కుమారుని నువ్వు డిసిప్లిన్ చేస్తావు. నీలో ప్రేమ లేకపోతే వీడిని వదిలేద్దాం. నువ్వు అనుకోవచ్చు నన్ను ఎవ్వరు టచ్ చేసేవాళ్ళు లేరని. నేను ఒక మాట చెప్పమంటారా? నిన్ను టచ్ చేయట్లేదంటే నిన్ను వద్దు అనుకున్నారు అంతే. మనం అనుకుంటాం నన్ను కదిలించేవాడు లేడని. కానీ నీకు విషయం తెలుసా? నిన్ను కదిలించట్లేదంటే, నీకు ఒక మాట చెప్పట్లేదంటే అర్థం ఏంటంటే నిన్ను వదిలేశారంతే. దేవుడు అంటాడు కదా, కుమారుడైతే దేవుడు ఏం చేస్తాడంట? తండ్రి శిక్షిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. అందుకే రండి దేవుని వాక్యంలో చూస్తే పిలిపిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, పిలిపిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? పిలిపి పత్రిక 4:8 చదవమ్మా. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, చెప్పండి, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? దేవుని వాక్యం చాలా సూటిగా చెప్తున్నమాట. మనందరికీ వివేచన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడా లేదా? జంతువులకు మనకు తేడా ఏంటండి? వాటికి ఏముండదు? జ్ఞానం ఉండదు, ఆలోచన ఉండదు. కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే అవే జ్ఞానంగా ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి వాటికి ఆలోచన విధానం ఉండదు. మొన్న ఎవరో నన్ను ఒక ప్రశ్న వేశారు, జంతువులకు కూడా ఆత్మ ఉంటుందా, జంతువులు కూడా పరలోకానికి వెళ్తాయా అని. అంటే వాటికి ఏముంది? ఆత్మ ఉందా? లేదు. వాడికి వివేచన లేదు. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే మనకు వివేచన కలిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ రాయబడి ఉంది, సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడలా ఏం చేయమంటున్నాడు ఆయన? ఏది సత్యమో, ఏది మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనందరికీ తెలుసు. ఎలా బ్రతకాలో తెలుసు, ఎలా ఉంటే దీవించబడతామో తెలుసు, ఎలా ఉంటే ఆశీర్వదించబడతామో తెలుసు, ఎలా ఉంటే దేవుడు మన ప్రార్థన వింటాడో తెలుసా? తెలీదా? తెలిసినా చేయరు కొంతమంది. తెలిసినా దేవుని సన్నిధిలో ఉండరు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, దేవుడు యవన కాలమందు మీ హృదయాలు కోరుకుంటున్నాడు, దేవుడు కోరుకుంటున్న సమయం ఇదే. నాకేముందిలేక అంత బాగుంది, నేను ఎవ్వరి మాట వినక్కర్లేదు. మెయిన్ నాకేంటంటే నేనేదో చేసి చూపిద్దామని అనుకునే ధోరణులు ఎవరు ఉండకండి. భయంకరమైన దినాలు ఇవి. మొదట హృదయాన్ని ఇవ్వండి, మొదట దేవుని యొక్క మాన్యమైన వాటిని వెతకండి, యోగ్యమైన వాటిని వెతకండి, దేవునికి విధేయులు కండి. ఏమండి, రండి వాక్యంలో చూస్తే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, చిన్నపిల్లలారా చెప్పండి ఎవరం అంట? మనం దేవుని సంబంధులం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? చెప్పండి, మీ పక్కన తట్టి చెప్పండి, దేవుడు ఎవరు చెప్పండి? జయించినవాడు. మన దేవుడు ఎవరండి? ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి సంబంధం? దేవుని సంబంధం. ఇప్పుడు మనలో ఉన్నవాడు ఎవరు? దేవుని వాక్యం చెప్తున్నమాట, గొప్పవాడు. ఆయన ఎవరు? జయించినవాడు. ఇప్పుడు మనం ఎవరు అవ్వాలి? జయించిన వారం అవ్వాలి. దేవుడు మనందరికి అట్టి జయం అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? మనం నమ్ముకున్న దేవుడు ఎవరు అంటే జయించినవాడు. మనం నమ్మిన దేవుడు ఎవరు అంటే జయించినవాడు.
యోహాను సువార్త 16లో అదే కదా ఉంటుంది రాయబడిన మాట. మీకు లోకంలో ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఆయనేనో ఏం తెచ్చుకోమన్నాడు? ఆయన ధైర్యం తెచ్చుకోండి. ఎందుకో తెలుసా? ఆయన ఏం చేశాడంటే లోకమును నీ భయాలు నువ్వు జయిస్తున్నావు అని చెప్పండి నీ పక్కన ఉన్నవారికి. నీ భయాలు నువ్వు ఏం చేయబోతున్నావు? జయిస్తున్నావు. ఇదేదో నేను పలికిస్తున్నటువంటి మాట కాదు. దేవుని వాక్యాన్ని నమ్మితే నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు ఆయన. భయాలు సంభవించిన దేవుని మనం ఆయన ఆశ్రయించాలంట. ఇదిగో మన ముందున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఇంతకీ ఇందాక చదువుకున్నటువంటి నమ్మిక మాత్రం ఉంచుని ఎవరి గురించి రాయబడిన మాట? యాయిరు తన యొక్క బిడ్డ విషయంలో స్వస్థత కొరకు వస్తే ఈలోపు సమాచారం వచ్చింది. ఏమని వచ్చిందో తెలుసా? ఆల్రెడీ అక్కడ బోధకుని ఇబ్బంది పెట్టక, ఎందుకు అంటే ఆల్రెడీ అక్కడ చనిపోయారు. ఇంకెందుకు? నో యూజ్ అని లోకం చెప్పింది. నో యూస్ అని తనకున్న అధికార కింద ఉన్నటువంటి పనివారు చెప్పారు. కానీ దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? నమ్మిక మాత్రము ఉంచుము. ఆ క్షణది ఏం జరిగిందంట? ఆ క్షణమంది లేచి నిలబడింది. దేవుడు స్తోత్రం చెప్దామా? ప్రియ సంగమా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. నమ్మిక మాత్రం ఉంచుము. నీ పరిస్థితులు చెప్పొచ్చు నో యూజ్ అని, నీ సమస్యలు చెప్పొచ్చు నో యూజ్ అని. ఏమండి, నీకున్నటువంటి బంధకాలు, నీ ముందున్నటువంటి వ్యతిరేకతలు, నీ ముందున్నటువంటి శత్రువులు, నీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఏ బంధకమైనా అపవాది పోయిన వారం అని చెప్పాడుగా, మోసపుచ్చుతాడు నిన్ను. నీ వలన ఏది కాదు 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 అని. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? దేవునికి ఒక ఆలోచన ఉంది. నేను ఒక మాట చదివాను. ఒక టేకు చెట్టు బాగా ఏపుగా పొడుగ్గా ఎదిగిందంట. టేకు చెట్టు, దాని కింద చిన్న మొక్క ఉంది, అది ఔషధ మొక్క. టేకు చాలా గర్వంగా ఉండేదంట దాన్ని చూస్తూ. ఎందుకు గర్వం అంటే, నేను ఎత్తైన దాన్ని, పొడుగైన దాన్ని, నేను చాలా బలమైంది, నేను కాస్ట్లీయెస్ట్, ఎవ్వరికి నేను లోబడ్ను, ఎవ్వరికి నేను తల ఒక. ఓ రోజు మంచి గాలి వచ్చింది, టేకు కదలకుండా ఉందంట. మొక్క అటు ఇటు ఊగుతుంటే మళ్ళీ హేళన చేస్తుందంట. చూసావా నేనేంటో చూసావా, నా బలం ఏంటో చూసావా, విర్రవీగుతుందంట. చాలాసార్లు చాలామంది వారు బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి వెనక వనరులను బట్టి ఏం చేస్తారంటే చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు వాళ్ళని టచ్ చేయలేం అన్నట్టుగా ఉంటారు. ఓ మాట చెప్పనా, ఓ రోజు ఇంకా భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. ఎత్తుగా నేను కదలను అన్నది ఏమైపోయిందంటే కూలిపోయింది, పడిపోయింది. ఈ మొక్క బాగా వంగిందంట, అటు బాగా వంగిందంట, ఇటు బాగా వంగిందంట, చాలాసేపు అల్లాడిందంట. కానీ మళ్ళీ ఏమైందో తెలుసా? నిలబడిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు దాని వైపు చూస్తే, దీనంగా చూస్తే అది టేకంట పడిపోయి ఉందంట. అందుకే ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఈరోజు మన బలం, మన సామర్థ్యం, మన జ్ఞానం, మన బలగం, మనకున్న టాలెంట్లు, మనకున్న ఉద్యోగాలు, మనకున్న వనరులు ఏది మనల్ని క్షేమపరచలేవు. ఏదైనా ఉంది అంటే వాక్యం సూటిగా చెప్తున్నమాట, ఆయన మాత్రమే. అందుకే ఆయన మీద ఆధారపడాలి. ఆయన యందు మనం ఏం చేయాలి చెప్పండి? నమ్మిక మాత్రం ఉంచాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే 147వ కీర్తన మొదటి వచనాన్ని కనుక మనం చూస్తే, మరి నీవు నేను ఏం చేయాలి అని వాక్యం సెలవిస్తుంది అంటే, 147వ కీర్తన చెప్పండి ఏం చేయాలి మనం? చెప్పాలి, ఏం చేయాలి మనం? అందరూ చెప్పాలి, ఏం చేయాలి మనం? ఎలా వస్తుందండి స్తుతి? ఏ రీతిగా వస్తుందండి స్తుతి? మీరు బాగానే చెప్తారు, నిలబడిన వాళ్ళకి ఎన్నైనా చెప్తారు. అంటారు కదా, లోకంలో సామెత ఉంది, ఒడ్డునున్నవాడు అంట ఎన్నైనా చెప్తాడంట, మునిగినోడికి తెలుస్తుంది. కానీ ఆ మాట వాస్తవం అవ్వచ్చు. కానీ మన కొరకు మునిగి, మన కొరకు శ్రమపడి, మన కొరకు శోధనలు సహించి, మన కొరకు కొట్టబడి, మన కొరకు దున్నబడి, నిజంగా ఆలోచన చేస్తే మనం పొందనగు శ్రమలన్నీ మన కొరకు పొందిన మన ప్రభువు చెప్తే ఇప్పుడు ఏం చెప్తారు మీరు? మనుషుల మాట అయితే మీకు ఏం చేయండి, మీరు ఎన్నెన్నా చెప్తారని. ఇది దేవుని మాట.
భక్తుడి జీవితంలో అనుభవాల పాట. ఏమని చెప్తున్నాడు అంటే, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా? ఏదైనా ఒప్పిదం అంటే ఏంటో తెలుసా? కరెక్ట్. ఏదైనా కరెక్ట్ ఉందంటే, ఏదైనా మంచిది ఉందంటే అదేంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించడం. డాన్ మోయిన్, వినాలి. డాన్ మోయిన్ అన్న ఒక మంచి క్రైస్తవ గాయకుడు. ఆయన ఇంగ్లీష్ పాటలు పాడతారు. మీ అందరికి పరిచయం ఉన్న పాటే అది. ఓ పాట చెప్పనా? గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. అదే తెలుగులో దేవుడు మంచివాడు. ఆ పాట రాసిన ఆ వ్యక్తి ఎప్పుడు రాశాడో తెలుసా? తన కుమారుడు చనిపోయినప్పుడు మనసులో అనుకున్నాడంట. ఏమని అనుకున్నాడంటే, నేను దేవుడేంటి ఇలా చేశాడు అని అనుకొని వెంటనే తేరుకొని, నేను అలా ఆలోచన చేశానేంటి, కాదు, దేవుడు ఎవరో తెలుసా? మంచివాడు. దేవుడు మంచివాడు. ఈరోజు మన అందరి నోట ఏముండాలో తెలుసా? స్తుతి ఉండాలి. చాలామంది నోట సనుగుడు ఉంటుంది, చాలామంది నిష్ఠూరాలు పోతున్నారు, చాలామంది దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, చాలామంది వారి జీవితంలో నెమ్మది లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే పరిస్థితులకు తల ఎగ్గుతున్నారు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించండి, అది మంచిదే, అది ఒప్పిదం. ఎందుకు అంటే ఈ స్తోత్రము చేయడానికి ఇదిగో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, 2వ వచనం చూద్దామా? యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేల్ని చెప్పండి ఎవరంట? ఆయన పోగు చేయవాడంట. అది ఆయన తప్ప కట్టువాడు లేడు, ఆయన తప్ప నిర్మాణకుడు లేడు, ఆయన తప్ప పోగు చేయగలిగిన వాడు లేడు, ఆయన తప్ప సంరక్షించగలిగిన వాడు లేడు. సూటిగా ఒక మాట చెప్పనా? ఎన్ని బంధాలైనా ఆపరేషన్ థియేటర్ బయట వరకేనండి. నేను ఎంత ప్రేమిస్తున్నానని చెప్పినా, ఎంతటి ప్రేమ ఉన్నా, ఏమండి, మనం ప్రొఫైల్ స్టేటస్ పెడితే అయితే ఎప్పుడు మన ఇంట్లో వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాం. అసలు ఎంత అపరూపంగా చూసుకుంటామో. స్టేటస్ మీద స్టేటస్, పాత ఫోటో, నాది కూడా పాత ఫోటో పెట్టుకున్నాలేండి. అందుకని చెప్తున్నాను, ఏ స్టేటస్ల మీద స్టేటస్. ప్రేమ అంతా మనం ఎక్కడ కనబడుతుంది అంటే ఈ వాట్సాప్ స్టేటస్లోనూ ఫేస్బుక్ స్టేటస్లోనే బాగా కనబడుతుంది. ఇంట్లో మాట్లాడుకోకపోయినా స్టేటస్లో మాత్రం. ఒకసారి అది కూడా చూశాను, ఇద్దరు భార్యాభర్తలు తెగ్గొట్టేసుకుంటున్నారు. స్టేటస్ దగ్గరికి వచ్చే వరకు రండి అని మళ్ళీ స్టేటస్ పెడుతున్నారు. అందరూ అనుకుంటున్నారు వీళ్ళు ఎంత అన్యోన్య దంపతులో అని అనుకుంటున్నారు. కానీ అదేంటో తెలుసా? కేవలం కొంతమంది మందిరంలోనే మంచి దంపతులు, ఏమండి, సమాజంలోనే మంచి దంపతులు. ఇంటిలో ఏ రోజు కూడా ప్రేమగా పలకరించిన అనుభవాలు ఉండవు, ప్రేమగా చేరదీసుకునే అనుభవాలు ఉండవు, వాళ్ళ బాగోగులు తెలుసుకునే అనుభవాలు ఉండవు. ఏం పర్లేదు, ఈరోజు దేవుడు వాక్యం వింటున్నావు కదా, నీవు ఇప్పటికీ నీ బాధ్యతలు నువ్వు మర్చిపోతే, సరైనటువంటి అవగాహన లేకపోతే, ప్రార్థించాల్సిన భర్త ప్రార్థించకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే, ఏమండి, ప్రార్థించాల్సినటువంటి భార్య ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే, ఒకరోజు ఒక కుటుంబ వ్యవస్థ ఇదిగోని చెప్తున్నాడు దేవుడు. వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు ఏ స్టేటస్లో నిన్ను ఉంచాలనుకున్నాడో ఆ స్టేటస్ ఒక రోజు దేవుని దగ్గర నిలబడాలి. అడుగుతాడు అప్పుడు, నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చా, ఏం చేసావు చెప్పండి. ఎందుకు ఈ మాట గుర్తొచ్చిందంటే, ఎంతటి ప్రేమ ఉన్నా మన ప్రేమ, మన బంధాలు ఒక దగ్గర పరిమితం. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? దేవుని ప్రేమ తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మొదట నువ్వు ప్రేమించాల్సిన దేవుణ్ణి. నీ భర్తనైనా భార్యనైనా పిల్లలనైనా దేవుని తర్వాతే. దేవుడి స్థానాన్ని వాళ్ళని పెట్టకండి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తారంటే, చాలామంది దేవుని స్థానాన్ని వారికి పెడతారు. కానీ వారంటూ మనకు ఉన్నారు అంటే, వారినంటూ ఇచ్చారు అంటే, వారంటూ ఈరోజు కలిగి ఉన్నామంటే, వారితో ఉన్నామంటే దానికి కారణం ఎవరంటే దేవుడే. దేవుడే దేవుడే
ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం, హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం కనుక మనం చదువుకుంటే ఆయన అంటాడు, స్తుతించము అన్న మాటకి మనం ఆలోచన చేసినప్పుడు 3:16 చదవండి. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. చూడండి భక్తుడు తన అనుభవాన్ని ఎలా చెప్తున్నాడు. నేను అడుగు పెడుతుంటే నా అడుగులు చాలా ఉన్నతమైన శిఖరాలకు ఎక్కుతున్నాయి, నేను అడిగింది కోరింది దొరుకుతుంది, పట్టుకున్నదంతా బంగారం అవుతుంది, నేను ఎల్లప్పుడూ క్షేమంలో ఉన్నాను కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తాను అని చెప్పాడా? అక్కడ అదేముందా అనలారా? అక్కడ ఏముంది అన్నా? వినండి ఏముంది అక్కడ? అక్కడ క్లియర్గా రాయబడింది, నేను వినగా జనులు మీదకి వచ్చువారు సమీపిస్తున్నారంట. శ్రమలు ఎక్కడికి వస్తున్నాయి? సమీపంగా వస్తున్నారు. శత్రువులు ఎక్కడున్నారు? సమీపంగా ఉంది. ఆయన అంటున్నాడు, శ్రమ దినం ఉంది, నా అంతరంగం ఏమైపోతుంది? కలవరపడుతుంది, కలవరాల్లో ఉన్నాను నేను. ఆ శబ్దానికి నా పెదవులు ఏమైపోతున్నాయి? చార్లెస్కి 24 hours అది అపెండిసైటిస్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ నా స్ట్రగుల్ చెప్తాను నేను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మొదటి రోజు. డాక్టర్ గారు ఏమన్నారు అంటే, ఏం లేదు తీసుకెళ్ళిపోండి, ఏం పర్లేదు అన్నారు ఫస్ట్ డే. నేను చేసిన పొరపాటు ఏంటంటే, డాక్టర్ చూసే టైంలో ఆయన కొద్దిగా ఫ్రీగా మాట్లాడతాడు. మేము ఎప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎప్పుడైనా సరే ఇది అది మనం మెయింటైన్ చేయాలి. నేను మీకు అది ఒక చిన్న సూచన, ఓసారి అక్కడికి ఓసారి ఇక్కడికి ఓసారి అక్కడికి అలా తిప్పకండి. ఒక డాక్టర్ని మెయింటైన్ చేసుకుంటే మనం ఒక అవగాహన ఉంటుంది వాళ్ళకి. సరే ఆ రోజు మాకున్నటువంటి ఆ యొక్క అనుబంధాన్ని బట్టి, అంటే ఎప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి చూసే టైంలో నేనేం చేశానంటే, ఏదో ఇష్యూ మాట్లాడితే ఈయన సీరియస్నెస్ అంతా పక్కన పెట్టి ఆయన క్యాజువల్గా మాట్లాడుతూ ఆ రోజు మేము బయటకు వచ్చేసాం. ఏం లేదా, ఏమీ ఉండదండి, అది మామూలే అని కడుపు నొప్పి చూసి పంపించేసాడు. ఆ నైట్ జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేసి బాగా అల్లాడిపోలేదు, అలా కళ్ళు తెరిచి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఏం చార్లేస్ అంటే కడుపు నొప్పి వస్తుంది. సరే పొద్దున వెళ్దాంలే, ఈరోజే కదా వెళ్ళొచ్చామన్న ధ్యాసలో ఉన్నాను నేను. సరే జ్వరం వస్తుంది, జ్వరం కూడా వచ్చింది, కాలిపోతుంది, నా పక్కన వేసుకున్నాను నేను. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు చూడంగా ఆయన అర్థమైపోయింది, ఆయనకి కాళ్ళు లేపి చూసి ఇతనికి అపెండిసైటిస్ బర్స్ట్ అయినట్టుంది అన్నాడు. మేము స్కానింగ్కి వెళ్ళినప్పుడు స్కానింగ్లో తెలిసిపోయింది 2 సార్లు పగిలిందంట, అది ఒకసారి కూడా కాదు. ఆయన తట్టుకోలేక అటు ఇటు దొల్లుతూ ఉంటే మాకు అర్థమయ్యేది, మాకు అర్థం కాలేదు, ఎందుకంటే అతను క్యాజువల్గా ఉన్నాడు, భరించాడు మొత్తం. సరే హాస్పిటల్కి వెళ్ళాం, ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలన్నారు. సరేనండి, ఆరోగ్యశ్రీ లేదండి, పదండి త్వరగా తీసుకెళ్ళిపోండి అన్నారు. అంతా అయిపోయింది. లోపలికి వెళ్ళడానికి ముందు కౌన్సిలింగ్ చేశారు. ఏమైనా కౌన్సిలింగ్ చేశారంటే, ఇదిగో ఏదన్నా జరగవచ్చు, ఎందుకంటే ఇది బర్స్ట్ అయింది, మరి దానికి సిద్ధమా, మాతో సంతకాలు చేయించుకున్నారు. ఏంటి సంతకాలు చేయించుకుంటున్నారు? చేసేటప్పుడు ఒకటే అనుకున్నాం, ప్రభువే ఇచ్చాడు, ప్రభువే చూసుకుంటాడు. అంత ధైర్యంగా ఉన్నా. మళ్ళీ అందరం సహోదరులందరూ వచ్చారు, నా పక్కనే కూర్చున్నారు. అంతమంది చుట్టూ ఉన్నారు, నా చుట్టే ఉన్నారు, కానీ నాకు మాత్రం అంతమందిలో ఉన్నా నేను ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఏం జరుగుద్దో. సరే ఈలోపు సర్జరీకి తీసుకెళ్లారు, కొంత సమయం అయిపోయింది, సర్జరీ స్టార్ట్ అయిపోయింది అన్నారు. మళ్ళీ పరిగెత్తుకుంటూ పిలిపి వచ్చింది, ఇదిగో వాళ్ళ డాడీని పిలవండి అని. నాకు ఇంకా ఏంటి ఈ టైంలో పిలుస్తున్నారు సర్జరీ మధ్యలో అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు మళ్ళీ అన్నారు, ఈ స్కానింగ్లు ఎంఆర్ఐలు ఇవన్నీ ఆ రిపోర్ట్ని మేము ఆధారం చేసుకోలేము, ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఉండే విధానం వేరు ఉంటుంది, అప్పుడు ఎటువంటి నిర్ణయాలన్నా మేము తీసుకోవాల్సి వస్తుంది, దానికి మీరు సిద్ధమేనా అంటే ఇంకా చెప్పాను, సిద్ధమేనండి, సిద్ధమే. ఎందుకంటే నేను మనసులో అనుకున్నాను, నేను దేవునికే అప్పగిస్తున్నాను. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశానంటే, దేవుడు అలాగే విడిచిపెట్టాడంటే క్షేమాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
అద్భుతం ఏంటంటే తర్వాత 2-3 సార్లు అక్కడికి వచ్చే సహోదరులు మీరు ఆటోలో రండి, ఆటోలో వెళ్ళండి అని పంపించినప్పుడు అనుకోకుండా వెళ్ళిన ఈ ఆటోలో వెళ్ళిన మన సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఎందుకు వచ్చారు హాస్పిటల్కి ఏంటి అంటే ఇలాగ పలానా మా పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయికి అపెండిసైటిస్ వచ్చింది, పగిలిపోయింది, బర్స్ట్ అయింది, ఇలాగా మరి సర్జరీ జరిగింది. అవునా, మొన్నేనండి 2 నెలల క్రితం మా ఇంట్లో ఒక అమ్మాయి చచ్చిపోయింది ఇలాగే బర్స్ట్ అయ్యి, మొన్నేనండి ఇలా జరిగింది. అలాంటి మళ్ళీ వాళ్ళు కబుర్లు చెప్పడం. కానీ అలాంటి వార్తలు మరి వినబడింది ఎవరికంటే మన వాళ్ళకి. మన వాళ్ళ దగ్గరే దేవుడు ఏం చేశాడంటే సాక్షిగా నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే నాకు శబ్దం వినబడుతుంది. ఏం శబ్దం? శత్రువుల శబ్దం. నాకు వినబడుతుంది అపాయాల శబ్దం, నాకు వినబడుతుంది శ్రమల శబ్దం. నా కాళ్ళు అంట ఎలా ఉన్నాయంట, నా పెదవులు కదులుచున్నాయంట, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నాయంట, నా కాళ్ళు వణుకుచున్నాయంట. వణకట్లేదని చెప్పగలిగిన వారు ఎవరు లేదు. భయం లేకుండా ఉన్నాను అని చెప్పగలిగిన వారు లేరు. కానీ దేవుడు చెప్తున్న మాట ఒకటే, నీకు భయం సంభవించిన దినాన్న ఏం చేయమంటున్నాడు ఆయన ఆశ్రయించు. అందుకే ఆయన భక్తుడు ఏమంటాడంటే అంజూరపు చెట్టు పూయకుండినా, ద్రాక్ష చెట్టు ఫలింపపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, సాలల పశువులో లేకపోయినా, నేను యెహోవా యందు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? నేను మాత్రం దేవుణ్ణే స్తుతిస్తా, నేను మాత్రం దేవుని యందే ఆనందిస్తా. అక్కడ చెప్తాడు దానికి కారణం, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె. ప్రభు లేకముందు కాళ్ళు ఏమవుతున్నాయి చెప్పండి? ప్రభు లేకముందు కాళ్ళు ఏమవుతున్నాయి? వణికిపోతున్నాయి. కానీ ప్రభువు మీద ఆధారపడినప్పుడు అదే కాళ్ళు ఏం చేస్తున్నాయంట? లేడి కాళ్ళ వల్ల ఉన్నట్టు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? ఇప్పుడు అది వనకట్లా, భయపడట్లా, పరుగెత్తుతుంది. ఎవరిని బట్టి ఆ ధైర్యం అంటే దేవుడే నా బలం, దేవుడే నా రక్షణకర్త. ఆయన ఏం చేస్తాడంటే ఉన్నత స్థలం మీద నన్ను నడవజేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట అది ఏంటో తెలుసా? నీకు భయం సంభవించిందా? నువ్వు అటు ఇటు కాదు తిరగాల్సింది, వాళ్ళ వీళ్ళు కాదు వెతకాల్సింది, వాళ్ళ వీళ్ళు కాదు అడగాల్సింది, వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు ఆధారపడాల్సింది. మనకున్న ఏకైక ఆధారం మన దేవుడే, మన ప్రభువే. దేవుని మీద ఆధారపడదాం, దేవుని బట్టి సంతోషిద్దాం, దేవుని మనం ఏం చేద్దాం తెలుసా? స్తుతిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండక ప్రభువుతో మాట్లాడదాం. మనం ప్రభు నీ స్వరం వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఉదయకాలం అద్భుతమైన రీతిలో మాట్లాడావు నాయన. భక్తులకి భయము సంభవించింది, మరి కాళ్ళు వణికిపోయాయి, పెదవులు వణికిపోయాయి. ఎటుతోచని పరిస్థితులు ప్రభు. వారు భక్తులై ఉన్నారు, పవిత్రులై ఉన్నారు, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. నీ కొరకే బ్రతకాడానికి వారు నిశ్చయిత కలిగిన వారు. అలాంటి వారి జీవితాల్లో భయము సంభవించి, శత్రువులు సంభవించి, శ్రమ సంభవించింది ప్రభా. ఇబ్బందులు, కరువు ఎన్నో వారి ముందుకు వచ్చి వాటి గుండా వారు ప్రయాణమవుతుండగా ప్రభు వారిని నిన్ను ఆశ్రయించారు. నువ్వు భయంకరుడు అని, ఆకాశమందున్న బలమైన దేవుడు అని, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవదేవుడు అని వారు ఎరిగారు ప్రభు. ఈ దినము చిన్న మందగా కూడి ఉన్న మమ్మలను కూడా అయా బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి.
మేము సంపూర్ణంగా నేను ఎరిగిన వారంగా అయ్యా ఆపద దినమందు, భయము సంభవిస్తున్న దినమందు భక్తులు స్తుతించారు నాయన, స్తుతించారు. యెహోవాను స్తుతించటం మంచిది. ఆయనే ఇశ్రాయేలు కాపాడువాడు, పోగు చేయవాడు, గాయములు కట్టువాడు, యెరూషలేమును కట్టువాడు. అయ్యా ఆయనే జ్ఞానమునికి మితినమైన వాడు అని వారు గుర్తించారు. ఈ ఉదయకాలం నాయన అయ్యా కూడి ఉన్న కుటుంబాల్లో ఏ భయ ఆందోళన పరిస్థితులు ఉన్నాయో వాటి నుండి సంపూర్ణంగా విడిపించినందుకు కృతజ్ఞతా స్తోత్రములు. నీ శక్తివంతమైన ఘనమైన కార్యాలు కూడి ఉన్న కుటుంబంలో ఘనముగా జరిగించినందుకు కృతజ్ఞతలు నాయన తండ్రి. మరి ముఖ్యంగా ఇదిగో నాయన బలహీనగున్న బిడ్డలు అయ్యా తండ్రి శాఖరి నాయన సజీవ సాక్షిగా నీ రాజ్య సాధనంగా భూమి మీద బలాధ్యుడిగా బలిష్ఠుడిగా తండ్రి ప్రతి ఆగములు నూతన బలము, నూతన జీవం, నూతన శక్తితో సజీవ సాక్షిగా నాయన నీ కుమారుని అప్పగించినందుకు అయ్యా, నిలబెట్టినందుకు తన భర్తకి నాయన, భార్యకి భర్తగా, తండ్రి బిడ్డకి తండ్రిగా, తల్లిదండ్రులకు కుమారుడిగా, తండ్రి తోడబుట్టినవాడికి నాయన అన్నగా, బావుగా, సంఘ సభ్యుడిగా నువ్వు నిలబెట్టావు నాయన. అయ్యా నీ కృతజ్ఞతలు. బిడ్డలకి ధైర్యం ఇవ్వండి, బలమునివ్వండి. సంఘం ఇంకా అత్యాసక్తితో ప్రార్థించే సంఘముగా ఏదైతే ప్రకటన చేయబడుతుందో మెర్షి నాయన, సుబ్బారావు గారు నాయన అయ్యా తండ్రి పూర్ణ విడుదల, పూర్ణ స్వస్థత, దైవిక బలముతో నీ రాజ్య సాధనాలుగా, సజీవ సాక్షులుగా, రక్షణానందంతో వర్ధిల్ల చేస్తున్నందుకు కృతజ్ఞతలు నాయన. ఈ ఉదయకాలం విత్తబడిన మాటలు మా అంతరంగాల్లో నీరు పెట్టండి, ఫలవర్తంగా నిలపండి. భక్తులు వంటి జీవితాలు మేము కలిగి అట్టి విశ్వాసంలో, అట్టి నాయన దైవ భక్తులు మేము ముందుకు సాగినట్లుగా నీ కృప దయచేసి కూడి ఉన్న బలహీనందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా, బలహీనందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ రక్తం జీవం ప్రకాశింపచ్చు. పూర్ణ స్వస్థత కార్యాలు జరిగించండి, పూర్ణ విడుదల కార్యాలు జరిగించండి. దైవిక స్వస్థతలు ఇవ్వండి అయ్యా. బిడ్డలకి శక్తినివ్వండి, జీవాన్నివ్వండి, బలాన్నివ్వండి. నీకు సాక్షులుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఇకను నాయన మీ దాసుని బలంగా నిలబెట్టమని, వాడుకోమని ప్రార్థన చేస్తూ యేసు నామమున పొందున్నాం తండ్రి. ఆమేన్.